పాట పాడుకొని ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 సర్వలోకమున తండ్రి ఏడ్చిన దేవానికి స్తోత్రాచరించుకుంటున్నాను. నిరంతరం ఏకరీతిగా దేవుడు తండ్రి మనం నడిపిస్తున్న దేవుడు, ఆడిస్తున్న దేవుడు, పోషిస్తున్న దేవుడు, బలపరుస్తున్న దేవుడు ప్రభానికి వందనాలు ప్రభావితం. తండ్రి కృపాక్షేత్రంగా వెంట తీసుకుని వచ్చినందుకు ప్రభానికి వేలాది చూపిస్తోత్రాలు. దేవుడు నాలుగు ప్రభా ఎండకు ప్రభా తండ్రి తట్టుకునే శక్తిని చేత ప్రభావికి చూపిస్తోత్రాచరించుకుంటున్నాడు. ప్రభా ఎంతో మంది తండ్రి లేడు ప్రభా అయినప్పటికీ మాకు ఇచ్చిన మీ ప్రభుత్వానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా నీ సన్నిధిలో వచ్చినందుకు వేలాది చూపిస్తోత్రాచరించుకుంటున్నాను. ప్రభా పట్టుకున్నాడు ప్రభా తండ్రి ఈ సన్నిధిలో చేయడానికి నేను శిక్షించగా ఆరాధిస్తుండగా భయపడుతుండగా తండ్రి నాతో ఉండే వాటిని వచ్చిన తండ్రి సత్యాలు చేయవచ్చున్నాను. బ్రహ్మాన్ని సన్నిధిగా వచ్చి నడిపించమని వచ్చినాను. వాతావరణ కాళ్ళు వచ్చుకోండి బ్రహ్మా తండ్రి, కాటన్ మీ ఆలు వచ్చుకోండి బ్రహ్మా తండ్రి, మరి ఇంకొక ఒకరి ఆలు వచ్చుకోండి బ్రహ్మా. ఎక్కడ తిరుగుతూ చేయని నామో జాతులు చేస్తారో అక్కడ ఇంటా చెప్తున్నా బ్రహ్మానికి వందనాలు. వాటికి రెండోకే చుట్టించుకుంటున్నా రామకుడిని కారణం ఉంటే కాలంగా తీసుకుంటాను ప్రభా. ఈ వాటిని కొత్త ఆత్మలకు సహాయం చేయించమని అడుగుతున్నాను ప్రభానికి వందనాలు. ఈ కార్యక్రమం అంతటా బ్రహ్మ తండ్రి ఏసే రాకుండా ప్రభా మిమ్మల్ని ధరించుకుని ప్రభావ వాక్యాలను జీవితంలో సహాయంగా ఇచ్చాము. ఈ ప్రార్థన ప్రభావం చేసి కూర్చోబెట్టి అడిగి వెళ్ళికొచ్చినా తండ్రి అదే కూర్చున్నామండి. దేవుడు మనకి ఇచ్చిన మన యొక్క జ్ఞానం బట్టి దేవాలయాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలా కూడినందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి ఈ దినము మదర్స్ డే అంట, మరి అందుకని చేసి మా తల్లిదండ్రులకు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఉత్తర పవిత్రాలు చదువుకుందాం. మన ఉత్తర పవిత్రాలు కీర్తన గ్రంథము 51వ అధ్యాయం, కీర్తన గ్రంథము 51వ అధ్యాయం ఉత్తర పవిత్రాలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 478వ పేజీ, 478వ పేజీ. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం ఉత్తర పవిత్రాలు చదువుకుందాం. 578వ పేజీ, 478వ పేజీ, 51వ అధ్యాయం. దేవుని ప్రభు చెప్తాడన్న పరిమితమో నీ ఆశ్చర్య భావాలను చెప్పిన అధికారులను తీర్చివేయము. నా అధికారంలో నాకు తెలిసేది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటినన్నది. నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించను. నీవు అంతరంగంలో సత్యమును కోరుతున్నావు, అంతరంగంగా నాకు జ్ఞానము తెలియజేస్తుంది. నేను పవిత్రుడు అన్నట్లు విశ్వాసంతో నా పాపము పరిహరించుము. హిమము కంటేనో నేను తెలంగాణుడినట్లు నీవు నన్ను కలుగుము. ఉత్సాహ సంతోషం నాకు వినిపించుము, అప్పుడు నీవు విరిచిన ఎముకను హర్షించుము. నా పాపములకు ఇరుకోడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధారోగ్యం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు సదుపదేసి నన్ను దృఢపరచుము.
అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించను, పాపులను నీ తట్టు తిరుగుడు. దేవా నా రక్షణకర్తవు దేవా రక్తపాలనున్నది నన్ను విడిపించుము. అప్పుడు నా నాలుకతో నీ నీతిని గురించి సమాధానం చేశాను. ప్రభువా నా నోరు నీ చుట్టూ ప్రతిపడుతున్నట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరిన వాడు కావు, కోరిని ఎలా నేను అర్చించదు. దహన బలిని నీకు ఇష్టమైనది కాదు. దేవుని మనసే దేవునికి ఇష్టమైన బలు. దేవా ఉనికిదైన ఉదయం నీవు అలక్ష్యం చేయవు. నీ కటాక్షం చొప్పున సింధూరంలో మేలు చేయము. యెరూషలేము యొక్క గోడలను కట్టింపు. అందరం కలిసి చదువుదామండి. అప్పుడు నీతియుక్తమైన బలులను దహనములను సమానములను నీకు అంగీకృతములను. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీకే స్తుతిస్తోత్రాలు ప్రభువా. గౌరవ మహోన్నతుడా అద్భుతాలు ప్రభువా, అయోగ్యాలు ప్రభువా, ఎందుకు పనికిమాలని ప్రభువా, చెత్తకు ఉపయోగించి ప్రభువా, దారిద్రైన నీ యొక్క పరిశుద్ధ రక్తంతో శుద్ధీకరించి ప్రభువా, ఈ స్థలమైన నిలబెట్టి ఉదాహరణ బట్టి నీకు వందనాలు చెల్లించుకొచ్చిన. నాకైతే జ్ఞానం లేదు నా ప్రభువా, తెలియలేదు నాయన. నీ జ్ఞానంతో ప్రభువా తండ్రి మాట్లాడడానికి సహాయం దయచేయమని వచ్చినాను. ఈ సమయంలో వచ్చండి, పరిశుద్ధ ఆత్మశక్తి నాకు తోడుగా ఉంచండి. నా గొంతుకు ఆదరణ ఉంచుకోండి ప్రభువా తండ్రి, నా మాటలు ఆదరణ ఉంచుకోండి ప్రభువా తండ్రి. నాలో మీరుండి ప్రభువా, నా ద్వారా మీరు మాట్లాడమని, మీరే సమస్త ఘనత మహిమ ప్రభావం పొందమని ప్రార్థన ప్రభుత్వం చేసేట అడిగి వేడుకొచ్చున్నా తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు మనకి ఇచ్చిన మరి యొక్క వారాన్ని బట్టి దేవాది దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు కొద్ది మాటలు 1 నుంచి 10 వచనాలు మనము దాని మీద ధ్యానిద్దాం. ఇక్కడ బెత్షెబా వేదకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన. బెత్షెబా దగ్గరికి వెళ్ళి అంటే పాపము చేసిన తర్వాత తన కనుదృష్టితోటి ఆయన చెడుతనం చేసిన తర్వాత ఆయన దేవుని సన్నిధిలో ఆయన ఈ మాటలు చెప్పడం జరిగింది. ఏమంటున్నాడు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమం తుడిచివేయము, నా దోషము పోయినట్లు నన్ను భాగంగా కలుగుము, నా పాపము పోయినట్లు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటి ఉన్నది అంటున్నాడు. చూడండి, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున తీర్చినప్పుడు నీవు నీతిమంతులు ఆగుపడవు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలంగా ఆగిపోయి. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన తప్పుదములు, ఆయన నడిచిన మార్గములు దేవుడు తెలుసని చెప్పేసి ఇక్కడ దావీదు మహారాజు తెలుసు. కాబట్టి ఆయన దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. అవును ప్రభువా, నేను నడిచే మార్గ నీకు తెలిసిన నాయన, నేను వెళ్ళే మార్గం నీకు తెలిసిన ప్రభువా, నేను చూపే చూపు నీకు తెలిసిన ప్రభువా, కాబట్టి నీకు బాగా కృప చెప్పున, నీ వాత్సల్య బాహుల్యం చెప్పున నన్ను కరుణించి ప్రభువా అని చెప్పేసి ఆయన దేవుని సన్నిధిలో ఇక్కడ మొరపెట్టుకుని, అదే కాదు కానీ నా దోషము పోనట్లు నన్ను బాగా కడగను నాయన, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను అతిక్రమం చేశాను, నీ దృష్టికి ఇష్టమైన పనులు నేను చేశాను, కాబట్టి నన్ను క్షమించండి ప్రభువా, నీ ఎవరక్కువ నన్ను కడుగునైనా నన్ను శుద్ధీకరించిన ప్రభువా అని చెప్పేసి ఇక్కడ దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడం జరుగుతోంది. అవును ప్రభు, నేను పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది, నేను నీకు ప్రభువా వ్యతిరేకంగా నేను జీవిస్తున్నాను, కాబట్టి నేను నిన్ను ఈ సన్నిధిలో నన్ను క్షమించమని అడుగుతున్నాను ప్రభువా అని చెప్పేసి దేవుని సన్నిధిలోని ఇక్కడ దావీదు మహారాజు మరి బతిమాలుకుంటున్నాడు అనమాట. అంటున్నాడు, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయడువు,
నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము అన్నట్టున్నాడు. హిస్సోపుతోటి నా పాపాన్ని పరిహరించాను ప్రభువా. హిమము కంటే నేను తెల్లగా అంటే మంచి ఎంత తెల్లగా ఉంటుందో దానికంటే ఇంకా తెల్లగా నేను ఉన్నట్లు నన్ను కడగండి ప్రభువా, అప్పుడు నాకు ఉత్సాహంగా సంతోషాలు నాకు వినిపిస్తాయని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు ఎముకలు కమ్ము, నా దోషములంటిని తుడిచివేయము, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో నూతన స్థిరమైన మనస్సును పుట్టించుము అని అంటున్నాడు. చూడండి అంటున్నాడు, ప్రభు నేను పాపం చేశాను దేవుని సన్నిధిలో ఒప్పుకోవడమే కాకుండా అవన్నీ కూడా నువ్వు పరిహరించే దేవుడు అయ్యా, నువ్వు తీసివేసే దేవుడు అయ్యా, నువ్వు తొలగించే దేవుడు అయ్యా, అది నాకు తెలుసు కాబట్టి అవన్నీ తీసివేసి నాలో ఏం చేయాలి, శుద్ధ హృదయము కలుగు చేయండి అని అంటున్నాడు. శుద్ధ హృదయము కలుగు చేయండి, అప్పుడు నాకు ఏమవుతుందో ఉత్సాహ సంతోషాలు నాకు వినిపించండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నా పాపాల గురించి మీరు మరి ఇంకా కోపంగా ఉండొద్దు, ఇవ్వకూడదు కాబట్టి నాకు నా పట్ల నువ్వు కోపంగా ఉండొద్దు ప్రభు, నాతో నువ్వు ఉండాలి, నా బాధలన్నింటినీ నువ్వే తుడిచివేసే దేవుడు అని చెప్పేసి తాను అంటున్నాడు. కాబట్టి మనం కూడా తెలిసి తెలియక దేవుడికి వ్యతిరేకం, ఎందుకంటే మానవుడిగా పుట్టిన మనం, ఎందుకంటే నా తల్లి నన్ను గర్భములోనే పెళ్ళము ధరించింది. ఇక్కడ అంటున్నాడైనా నేను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించి, కాబట్టి పాపములోనే పుట్టాము. కాబట్టి మనము ప్రతిరోజు ఏదో టైంలో మనము ప్రతి విషయంలో కూడా పాపం చేసే వారంగా ఉంటామని చెప్పొచ్చి ఇక్కడ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా మనము మన యొక్క పాపాలు దేవుడి సన్నిధిలో ఒప్పుకొని మనము వాటిని తుడిచివేసినట్లు ఇక్కడ ఎలాగైతే దావీదు మహారాజు మరి ప్రతిరోజు కూడా ఆయన దేవుడి సన్నిధిలో మొదలుపెట్టుకుంటూ ఉన్నాడు. తన పాపాల గురించి ఒప్పుకొని ప్రభుత్వం ఏ పాపాలు చేస్తానో నాకు తెలుసు కదా, నీకు తెలుసు, కాబట్టి నువ్వు నన్ను శుద్ధీకరించమని చెప్పి అడిగినప్పుడు తప్పనిసరిగా మన పాపాలు కూడా దేవుడు శుద్ధీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనకు లేచి కొద్ది నిమిషాలు మనం దేవుని సన్నిధిలోనూ మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నేను తప్పు చేశానేమో, నేను తెలిస్తే ఏమి తప్పులు చేశానేమో, నా కనుచూపు ద్వారా కానీ నా మాటల ద్వారా కానీ తప్పు చేశానేమో, నన్ను క్షమించి ప్రభువా అని చెప్పి అడిగినప్పుడు తప్పనిసరిగా మనల్ని క్షమించే దేవుడు, మనల్ని కరుణించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు అయినా మనల్ని మన దగ్గరికి వచ్చి మన చేయి పట్టుకొని నడిపించే దేవుడు, మనతో ఉన్న దేవుడు అయిన కాబట్టి మనం ఆయన ఆరాధిద్దాం, మనం ఆయన చూపిద్దాం. దేవా ఎల్లప్పుడూ పాడెదం, లెక్కించని స్తోత్రము, దేవా ఎల్లప్పుడూ పాడెదం. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించని స్తోత్రము, దేవా ఎల్లప్పుడూ పాడెదం, దేవా ఎల్లప్పుడూ పాడెదం. ఆకాశమా ఆకాశము దాని క్రింద ఆకాశము, ఆకాశమా ఆకాశము దాని క్రింద ఆకాశము, భూమిలో కనబడు అన్నీ ప్రభువా నిన్నే కీర్తించును, భూమిలో కనబడు అన్నీ ప్రభువా నిన్నే కీర్తించును, లెక్కించలేని స్తోత్రము, దేవా ఎల్లప్పుడూ పాడెదం, దేవా ఎల్లప్పుడూ పాడెదం. అడవిలో నివసించువన్నీ సుడిగాలి మంచును, అడవిలో నివసించువన్నీ సుడిగాలి మంచును, భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పాడెదము, భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పాడెదము,
నే పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమునాయకుడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును, ఆకాశమునాయకుడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. హల్లెలూయా. అవును ప్రభువా, లెక్కించలేని స్తోత్రాలు ప్రభువా నీకు. మీరు చేసిన మేలుకు ప్రభువా, మీరు చేసిన ఉపకారాలకు తండ్రి మేమేమిచ్చి మీ రుణము చెల్లించుకోగలము నాయన. తండ్రి మీరు మమ్మల్ని బ్రతికిస్తున్నారు ప్రభువా, పోషిస్తున్నారు ప్రభువా, ఆదరిస్తున్నారు ప్రభువా. తండ్రి మమ్మల్ని ప్రతి దినము ప్రతి క్షణమునైనా మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. తండ్రి యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. మమ్మల్ని తండ్రి నీ యొక్క చేతుల కింద ప్రభు, మీ యొక్క రెక్కల కింద ఉంచుకొని కాచి కాపాడుతున్నందుకు వేలా స్తుతి స్తోత్రాలు. ఈ భయంకరమైన దినాలలో ప్రభువా తండ్రి, ఈ క్షామ దినాలలో ప్రభువా, ఈ యొక్క తండ్రి అనేకమైన తండ్రి ఇరుకు ఇబ్బందులలో ఉంటున్న ఈ దినాలలో ప్రభువా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా ఉంచుతున్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా, నీకే స్తోత్రాలు. అలాగే ప్రభువా రేపు దినాలు ప్రభువా మరి ఎలక్షన్ జరుగుతున్నాయి ప్రభువా, నీ దృష్టికి ప్రభువా ఏది అనుకోవడమో, మీ దృష్టికి ఏది అంగీకారమో, ఏది మంచిదో ప్రభా ప్రజలు అది తెలుసుకొని ప్రభా ప్రజలు అది గుర్తెరిగి ఓటు వేయడానికి సహాయం దయచేయని అడుగుతున్నాను. ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి నీ కాపులో ఉంచండి, మంచి ఆలోచన దయచేయండి ప్రభా. మీరు ఇచ్చిన ఆలోచనతో ప్రభా ఓటు వేసిన ప్రభా నీ నామానికి గంట వచ్చాను నాయన. నీ వాక్యం ఎక్కడ చెదిరిపోకుండా ప్రభా, నీ వాక్యం ఎక్కడ కొట్టుకుని పోకుండా ప్రభా, నీ వాక్యం ఎక్కడ తుడిచిపట్టుకోకుండా ప్రభా, నీ వాక్యం తండ్రి జరగడం ప్రభా సహాయం చేసే బిడ్డలు మరి ఏర్పాటు చేసుకోమని ప్రభా నీ సంధిలో బలం పెట్టుకుంటున్నాను ప్రభా. శాంతికరంగా సమాధానకరంగా జరగడానికి సహాయం దయచేయండి. అదే ఓట్ల ఎలక్షన్కి వెళ్తున్న, డ్యూటీకి వెళ్తున్న ప్రతి ఎంప్లాయీని, ప్రతి టీచర్స్ని, ప్రతి ఒక్కరిని చేతకు అప్పగిస్తున్నాను ప్రభా. వారికి ఓపిక దయచేయండి నాయన. తండ్రి ధైర్యం దయచేయండి నాయన. మంచి ఆలోచనలు ఏ విధంగా తన పనుల కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవాలో వారికి నేర్పించి మీరే సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాను. ఈ కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి ప్రభా, నీకే వందనాలు. అలాగే ఇప్పుడు వాక్యం చెప్పుతున్న నీ దినదాసులు కూడా నీ సిలుచాటు మరుగుపరచుకోమని, మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని, నీ జీవజల ఓటుతో వెంటబెట్టుకుని, నీ హెచ్చరికలు నీ గద్దెప్పులు వెంటబెట్టుకుని వారికి సహాయం దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభు వేసి పెడట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నామండి. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి
మరి ముఖ్యంగా ఈరోజు మరి మదర్స్ డే కాబట్టి మరి ఆంటీలందరికీ, మా సురేఖ ఆంటీకి, మీ వజ్ర ఆంటీకి, ఆమెకు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ దేవుడు మరి మంచిగా ఆశీర్వదించి శక్తిని, బలము, మరి అలానే ఆరోగ్యం ఇచ్చి నడిపించాలని మరి దేవుని ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం కొద్దిసేపు దేవుని వాక్యంలో మాట్లాడదాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి ఆదివారం మహింపరచుటకు, కనపరచుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా మీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎన్నో మరి ఇబ్బందులు ఉన్నప్పటికీ తండ్రి, కరెంటు విషయంలో, అలాగే లైట్స్ విషయంలో లాస్ట్ వీక్ ఇబ్బంది పడినప్పటికీ తండ్రి మీ ఆరాధనని మహిమకరంగా జరిపించుకోవడానికి మరి ఈ రోజున సిద్ధపడడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మేము వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం మాట్లాడుతుండగా మీరే నాతోనే మా అందరితోనే మాట్లాడండి. మాకు కావాల్సిన జీవాహారం దయచేయండి, మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం తండ్రి. కరెంట్ అలాగే వాతావరణాన్ని ఆదరించుకొని మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ తీసినట్లయితే న్యాయాధిపతులు 10వ అధ్యాయం, జడ్జెస్ చాప్టర్ 10 6 నుంచి 16 చూద్దాం ఒకసారి. న్యాయాధిపతులు 10వ అధ్యాయం 6 నుంచి 16. న్యాయాధిపతులు 10వ అధ్యాయం 6 నుంచి 6. మైక్ తీసు. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనైంది. సో ఇజ్రాయెల్ ఏం చేశారంట? మాటమాటికి తప్పు చేస్తూనే ఉన్నారు, కరెక్ట్గా లేరు. సో ఇజ్రాయెల్ని మనతో పోల్చుకుంటే ఈ దినాల్లో దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు, ఇజ్రాయెల్ ఎవరంటే అందరూ కూడా దేవుని బిడ్డలే. సో మనం కూడా ఎవరిని? దేవుని బిడ్డలే. ఎందుకంటే ఆయన ఆరాధిస్తున్నాం, కనపరుస్తున్నాం, నమ్మాం కాబట్టి. ఆయన మన కొరకు వచ్చారు అని నమ్మాము, మన కొరకు ప్రాణం పెట్టారని నమ్మాము, మనల్ని నడిపిస్తారని నమ్ముతున్నాం కాబట్టి మనం కూడా దేవుని బిడ్డలతోనే దేవుడు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు, ఆయన సృష్టించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలే. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, సో ఆ ప్రజలు కూడా దేవుని బిడ్డలే. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే దేవునిలో మళ్ళీ నమ్ముతున్నారు, మళ్ళీ దేవుని దూరంగా వెళ్ళిపోతున్నారు. నమ్ముతున్నారు, దూరంగా వెళ్ళిపోతున్నారు. సో మాటమాటికి ఏమవుతుంది? అదే రిపీట్ అవుతుంది సైకిల్. కంప్లీట్గా మార్పు రావట్లేదు వాళ్ళు. సో ఆ విధంగానే మళ్ళీ తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు ఏం చేస్తారో చూద్దాం. వారు ఫస్ట్ థింగ్ చేసిన తప్పు యెహోవాని విసర్జించి, యెహోవాని దూరం పెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టారు. పెట్టి ఆయన సేవను ఏంటంట? ఆయన సేవను మానివేసి ఫస్ట్ థింగ్ ఏం చేశారు? దేవుణ్ణి విసర్జించారంటే దేవుడు నాకు అవసరం లేదు, దేవుడితో నాకు పని లేదు, దేవుడితో నాకు ఏ సంబంధం లేదు అని దూరం పెట్టి దేవుణ్ణి ఫస్ట్ థింగ్ చేసిన తప్పు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన సేవను మానివేశారు. అంటే దేవుణ్ణి మహిమపరచడం, అంటే దేవుని చెప్పిన పనులు చేయడం, దేవునికి కావాల్సినట్టుగా జీవించడం, దేవుని సేవ చేయడం ఏం చేశారంటే సెకండ్ వాళ్ళు మానేశారు కంప్లీట్ గా. తర్వాత బయలు అస్టారెట్స్, గాడ్స్ ఆఫ్ సిరియా, గాడ్స్ ఆఫ్ సిరియా, దేవతలు, అమ్మోనీయుల దేవతలు, ఫిలిష్తీయుల దేవతలను చూడండి. ఒకరు కాదు, ఎంతమంది రకరకాల దేవతలు పూజించి వస్తున్నారంట. మనం ఒక్కసారి చూస్తాం బైబిల్లో కొన్ని చోట్ల బాల దేవతలు మాత్రమే పూజించారు కొన్ని ప్రదేశాల్లో. ఇక్కడ అలా కాదు, ఎంతమంది రకరకాల ఊరు దేవతలు అందరినీ పూజించడం మొదలు పెట్టారు. రకరకాల దేవతలను పూజించడం మొదలు పెట్టారు. మన దానికి సాదృశ్యంగా మనం చూసుకుంటే దేవుడు కాకుండా దేని మీద దృష్టి పెట్టినా మనం విగ్రహారాధన చేసిన వాళ్ళు. అంటే మనం దేవతలు పూజించాం. కొంతమంది సూర్యుని పూజిస్తారు, ఎన్ని దేవతలు మనం పూజించాం. కానీ ఏం చేస్తాం? లోకానుసారంగా రకరకాలు చూస్తూ ఉంటాం. రకరకాల దేవుని కాకుండా వేరే ఏది ఇష్టపడినా
దేవుని కాకుండా వేరే ఏ దేనిపైన దృష్టి పెట్టినా అది విగ్రహారాధనతోనే సంబంధం. సో సాదృశ్యంగా దేవుడు మనకు చూపిస్తున్నారు. ఫస్ట్ వారు చేసిన తప్పేంటి? దేవుణ్ణి విసర్జించారు. సెకండ్ తప్పేంటి? సేవ మానేశారు. మూడో తప్పేంటి? విగ్రహారాధన, అన్య దేవతలు పూజిస్తున్నారు. మనం కూడా చేసే తప్పులు ఇయే, సేమ్ ఇలాగే ఉంటాయి. ఏం తప్పులే? దేవుని విసర్జిస్తాం, దేవుడు అక్కర్లేదు నాకు, దేవునితో పని లేదు నాకు, వదిలేస్తాం దేవుని. సెకండ్ తప్పు ఏంటి? దేవుని సేవ చెయ్యం, దేవుడు చెప్పిన పని చెయ్యం. మూడో తప్పు ఏంటి? విగ్రహారాధన. ఏంటో విగ్రహారాధన ఫిజికల్ గా కాదు, ఏంటంట దేవుని కంటే వేరే ఏది ప్రేమించినా విగ్రహారాధనే. దేవుని కంటే ఎక్కువ ఏది కూడా ప్రేమించకూడదు. అబ్రహాం దేవుడు ఏం చెప్పారు? అన్నిటినీ విడిచిపెట్టి నువ్వు వెంబడించమని చెప్పారు. యేసుక్రీస్తు చాలా చోట్ల చాలా మంది అడిగారు యేసుక్రీస్తు ఏంటి నిత్య జీవం కావాలి నాకు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పారు? డబ్బును ప్రేమించినాడిని డబ్బును విడిచిపెట్టమన్నారు, వేరే ఏదో ప్రేమించినాడిని అన్ని విడిచిపెట్టమని చెప్పారు. సో ఎవరికి ఏది ప్రేమిస్తున్నారో దేవుని కంటే ఎక్కువ అది విగ్రహారాధన కిందే లెక్క. అన్ని విడిచిపెట్టాలని యేసుక్రీస్తు చెప్పారు చాలాసార్లు. సో ఎన్ని విగ్రహాలతో సంబంధం. దేవునిపైన దృష్టి కాకుండా వేరే దేనిపైన దృష్టి పెడితే, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అది విగ్రహారాధనతోనే సంబంధం. ఇదే తప్పు ఇజ్రాయెల్ చేస్తారు, ఇదే తప్పు మనం కూడా చేస్తున్నాం. దేవుని సేవను వదిలేస్తాం, దేవుని విసర్జించాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు చూడండి. యెహోవా కోపాగ్ని ఇవన్నీ చేసినందుకు దేవుడు ఏమైందంట? యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద ఉండగా. చూడండి, ఎన్ని చేసినందుకు ఏం చేశారు దేవుడు? ఆయన కోపము ఇజ్రాయెల్ మీద, అంటే ప్రజల మీద చూపించారు. ఆ టైంలో సాదృశ్యంగా ఆయన కోపము ఈ రోజున ఆయన బిడ్డల పట్ల చూపిస్తున్నారు. ఎలా చూపిస్తున్నారు? ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వాళ్ళకి అప్పగించిన కనుక వాళ్ళు ఏ దేవతలను అయితే పూజిస్తున్నారో వాళ్ళ చేతికే అప్పగించను. మనం దేని మీద దృష్టి పెడతామో వాళ్ళ చేతికే దేవుడు అప్పగిస్తారు, వదిలేస్తారు. దేవుడు నీ పన్ను చేసుకో, నీ చావు నువ్వు చావు, వాళ్ళ చేతికే దేవుడు మనల్ని అప్పచెప్తారు. మనం ఎంత ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకుంటాం మా శరీరాన్ని, ఏదో ఒక రోగం తీసుకొస్తారు. కరోనా వచ్చింది, ఏం చేస్తుంది? మొత్తం తుడిచిపెట్టేస్తుంది. ఎవరిని తుడిచిపెట్టేసింది? మామూలు తిరిగిన వాళ్ళకి ఏం అవ్వలేదు. జాగ్రత్తగా ఉంటారు చూసారా, అన్ని పాటిస్తారు పర్ఫెక్ట్గా. అది చాలా మంది చనిపోయారు. అంటే డబ్బు విలువ లేకుండా పోయింది. సో ఎంతో మంది, చాలా మంది మనకు తెలుసు, పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళే మన వైజాగ్లోనూ పోలేదు, ఎక్కడున్నా మన బంధువులు ఉన్నారు. డబ్బున్న వాళ్ళే మంచి ఉన్నతమైన స్థానంలో అయిపోయిన కరోనాకి దిక్కు లేకుండా అయిపోయారు. డబ్బు దేనికి పనికి రాకుండా పోయింది. అంటే జాగ్రత్తగా అన్ని చూసుకున్న వాళ్ళు దేవుడి కంటే దృష్టి వేరే వాటి మీద పెట్టిన వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. అందుకే వాళ్ళ చేతికి దేవుడు ఏమంటున్నారు? వాళ్ళకి ఎవరినైతే పూజించారో వాళ్ళకే దేవుడు అప్పచెప్పిస్తారు. సో విగ్రహారాధన చేసిన వాళ్ళకి వాళ్ళకే అప్పచెప్పిస్తారు. ఆ ప్రజలకి మీరు దాడి చేయండి నా బిడ్డల పట్ల. సో మనం కూడా అదే తప్పు చేస్తున్నాం. ఏం చేశారు దేవుడు? ఏదో ఒక రూపంలో దేవుడు ఒక కరోనా వచ్చింది, కరోనా రూపంలో పోయారు. చాలా దృష్టి పెట్టినారు. కొంతమంది ఈ కార్లు కొంటారు, పూజిస్తారు కార్లు దేవతలు. దానికి ఏం అవ్వ ఓల్డ్ కార్లు పూజించిన కార్లకే దేవుడు అప్పచెప్పేస్తారు. ఎందుకంటే దేవుడిని ఎక్కువ ప్రేమించిన వాళ్ళు అప్పచెప్పేస్తారు. దేవుడు కాపుదల ఉండదు, దేవుని కాపుదల అప్పచెప్పేస్తారు. ఎవరికి? సాతానికి లేదా విగ్రహారాధన చేసే వాళ్ళకి దేవుడు అప్పచెప్తారు. అదే జరిగింది ఆ రోజు. దేవుని కోపం వచ్చింది, అప్పచెప్పాను. వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీయులను అనగా యోర్దాను అవతల ఉన్న గిలాదునందరి అమోరీయుల దేశంలో కాపురం ఉన్న ఇశ్రాయేలీయులను 18 సంవత్సరాలు చెదకుకొట్టి అణచివేసిరి. ఎన్ని సంవత్సరాలంట దేవుడు అప్పచెప్పారు? 18 సంవత్సరాలు చెదకొట్టారంట. మామూలు కాదు, ఏం చేశారు? చెదకొట్టి అణిచివేశారంట. అంటే మన ప్రజల్ని, దేవుని బిడ్డల్ని చూడండి, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 18 సంవత్సరాలు వాళ్ళు చేసిన పాపాన్ని చెదక్కొట్టి అణిచివేస్తారంట వాళ్ళు. అంటే అంత భయంకరమైన శిక్షణ ఇచ్చారు దేవుడు. 1 సంవత్సరం కాదు, 1 రోజు కాదు, 1 వారం కాదు, 18 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. చాలా తక్కువ టైం కాదు, చాలా ఎక్కువ టైం. ఆ 18 సంవత్సరాలు ఏం చేశారు? చెదకొట్టేశారు, అణిచివేశారు. తర్వాత అంటే మరియు
అమ్మాయిలు యూదా దేశస్తులతోనూ బెన్యామీయులతోనూ ఎఫ్రామీయులతోనూ యుద్ధము చేయుటకు యోర్దానును దాటింది కనుక ఇశ్రాయేలును శ్రమ కలిగను. అప్పుడు ఏం జరిగిందంటే ప్రజలకు పాపం 18 years దంచి చెదకొట్టిన తర్వాత ఏమైంది? అంతవరకు గమనించలేదు పాపం. వాళ్ళు 18 years వరకు పాపం గమనించలేదు. 18 years చెదకొడితేనే కానీ వాళ్ళు దేవుని దగ్గరికి రాలేదు. శ్రమ కలిగిందంట అప్పుడు ప్రజలకు పాపం. తర్వాత అప్పుడు ఇశ్రాయేలీయులు ఎప్పుడు వచ్చారు దేవుని దగ్గరికి? వాళ్ళు దంచి చెదకొట్టినప్పుడు వచ్చారు. మనం కూడా ఎప్పుడు వస్తుంది దేవుని దగ్గరికి? చెప్పండి. అదే దేవుని అదే వాడాడు. దంచి చెదకొడతాను కానీ దేవుని దగ్గర రాను. మామూలుగా ఉంటే బాబు నన్ను ప్రేమించు బాబు, నేను అన్ని కాపాడుతాను, అన్ని చూసుకుంటానంటే రావు దేవుని దగ్గరికి. ఆయన దంచి చెదకొడితేనే కానీ రావు. అక్కడ కూడా అదే చేశారు పాపం దేవుడు. వీళ్ళు మామూలు చెప్తే వినట్లేదు, ప్రేమగా చెప్తే వినట్లేదు. ఎంతో ఆప్యంగా ఇన్ని చేశాను అయినా సరే వీళ్ళ మాట చెప్తున్నారు, వినట్లేదు నా మాట అని చెప్పి ఏం చేశారంటే దేవుడు 18 సంవత్సరాలు ఫుల్ దంచేసి ఫుల్ అణిచేసి చెదకొడితేనే కానీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టలేదు. బాబు తప్పు చేసాం, దేవాలను తప్పు చేసాం అని అంటున్నారు. మా దేవుని విడిచి బయలును పూజించున్నామని యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఐగుప్తీయుల వశములో నుండి అమోరీయుల వశములో నుండి అమ్మోనీయుల వశములో నుండి ఫిలిష్తీయుల వశములో నుండి మాత్రమే కాక సీదోనీయులను అమాలేకులను మోయానీయులను ఇప్పుడు బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను ఇప్పుడు రక్షిస్తుంది కదా. ఏమంటున్నారు దేవుడికి సమాధానం అంటే, నువ్వు ఇప్పుడే కాదమ్మా, ముందు చాలా సార్లు నువ్వు అనేక సందర్భాల్లో నువ్వు ఓడిపోయినప్పుడు, నువ్వు కింద పడిపోయినప్పుడు ఆ మార్పెడితే నేను కాపాడలేదా అని అడిగారు దేవుడు. అడుగుతున్నారు మళ్ళీ ఎందుకు మరి ఆ తప్పు చేస్తావు? నీ కష్టం వచ్చినప్పుడు నేను కాపాడాను కదా ఒకప్పుడు, మరి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎందుకు నా దగ్గర రాకుండా నువ్వు వేరే దేవతలను పూజిస్తున్నావు, వేరే వాటిని దృష్టి పెడుతున్నావు, వేరే వాటిని ప్రేమించి నన్ను ఎందుకు విసర్జిస్తున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. సో కష్టం వచ్చినప్పుడు చాలా సార్లు దేవుడు మనకు సహాయం చేశాడు. చాలా మంది చేస్తారు, చాలా క్రైస్తవులు చేస్తారు, నమ్ముకున్న అందరికీ చేశారు. మరి అన్ని బాగున్నప్పుడు నేను అంత సాయం చేసినప్పుడు నన్ను ఎందుకు మళ్ళీ విడిచిపెట్టేస్తున్నావు, మాటమాటికి ఎందుకు మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేస్తున్నావు అని మాట్లాడుతున్నారు దేవుడు. అదే ప్రశ్న మనకి వేస్తున్నారు. దేవుడు మనం కాపాడినప్పుడు, నడిపిస్తున్నప్పుడు మళ్ళీ అదే మిస్టేక్ మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని ఆలోచిస్తున్నారు దేవుడు. ఆలోచించినప్పుడు ఏమన్నారు చూడండి. అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను అయినా సరే మీరు అన్ని దేవతలను పూజించారు కనుక ఏమన్నారు దేవుడు? కఠినమైన డెసిషన్ తీసుకున్నారు. అంటే ఎప్పుడు ఎక్కడ వినలేని డెసిషన్ అది. ఏంటంటే డెసిషన్, ఇంకా నేను మిమ్మల్ని రక్షింపను, నేను మిమ్మల్ని కాపాడను అని చెప్తున్నారు దేవుడు. ఇంకా చదువు. మీరు పోయి ఎవరిని పూజించారో, ఎవరిని మీరు గ్రేట్ అనుకుంటున్నారో నన్ను విసర్జించి వెళ్ళిపోయారు కదా. మరి చాలా దేవతల దగ్గర ఇంత పోలి పెద్ద నిశ్చయం ఒక 10 మంది దేవతలు వెళ్ళి వాళ్ళని అడగండి సాయం చేయమని. నా దగ్గర ఎందుకు వచ్చి ఏడుస్తున్నారు మళ్ళీ అంటే, కష్టం వచ్చినప్పుడు నేను కావాలి, కానీ లేనప్పుడు మాత్రం అన్ని దేవతలు కావాలి. మనకి ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు కావాలి, ఇబ్బంది లేనప్పుడు దేవుడు అవసరం లేదు. అదే పరిస్థితుల్లో మనం కూడా ఉన్నాం ఈ రోజుల్లో. అంత బాగుంటే దేవుడితో పర్లేదు, కష్టం వస్తే దేవుని కావాలి. ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలు ఫుల్ దంచి కొడితేనే కానీ రాలేదు దేవుని దగ్గర. మనం కూడా అంతే, ఎన్ని సంవత్సరాలు దంచాలి అన్ని సంవత్సరాలు దంచుతారు. మనం ఒక లెక్క ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లెక్క ఉంటుంది అనమాట. ఒకడేమో 1 రోజులో మారుతారు, ఒకడేమో వారం రోజులు, ఒకడేమో 2 వారాలు మారుతారు. కానీ దేవుడు ఏం చేస్తారు? దంచి కొడితేనే కానీ రారు. ఇక్కడ ఏమంటారు దేవుడు? మీరు చాలాసార్లు మరి పూజించారు కదా అన్ని దేవతలు, అన్ని దేవతలే మీ దేవతలు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళని అడగండి, నా దగ్గర గురించి ఎందుకు వచ్చి ఏడుస్తున్నారు అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. తర్వాత ఏమని, ఈ శ్రమకాలన్నా ఏమంట, అవి మిమ్మల్ని రక్షిస్తాయేమో, మీరే వెళ్ళండి మీ దేవతల దగ్గరికి, నేనెందుకు మళ్ళీ ఇప్పుడు అని దేవుడు మాట్లాడితే మన పరిస్థితి ఏంటి? అసలు ఆలోచించండి.
ఇప్పుడు మన కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర మొరపెట్టి బాధపడి ఏడుస్తుంటే దేవుడు ఇలాగ మాట్లాడితే మన దగ్గర కష్టం మన ఇన్ని రోజులు ఎందుకు కావాలని క్వశ్చన్ అడిగితే ఏ సమాధానం చెప్తావు? ఇన్ని రోజులు నువ్వు ఏమైపోయావు? ఇన్ని రోజులు నేను చేసిన సహాయం మర్చిపోయి నువ్వు వేరే దేవుడి దగ్గరికి వెళ్ళావు, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని దేవుడు అంటే ఏం సమాధానం చెప్తాను ఈరోజు? సో నువ్వు ఊహించిన దేవుడినే మేము కాపాడొచ్చేమో, వాళ్ళని అడగండి. నా దగ్గరికి ఎందుకు వచ్చి ఏడుస్తున్నారని దేవుడు అక్కడ మాట్లాడుతుంటే కఠినంగా వాళ్ళు ఇంకా భారం పెరిగిపోయింది, ఇంకా వాళ్ళు ఏమైపోతామో అని దిక్కులేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఏం జరిగింది చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలీయులు మేము పాపం చేసి ఉన్నాము, పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో, నీ దృష్టికి ఏది అనుకూలమో, చూడండి ఒక మంచి మాట మాట్లాడారు. ఏంటది? నీ దృష్టికి ఏది అనుకూలమో, ఏది అనుకూలమో నాకు చెప్పు మాకు చేయము. చూడండి, ఆ మాట దేవునికి నచ్చింది. ముందంతా ఉన్నారు, దేవుడు కఠినంగా ఉన్నాడు. ఏం కఠినం? నేను ఇంక నిన్ను కాపాడను, నన్ను మీ దేవతలు మీరు వెళ్ళండి, మీరు అడగకూడదు, నా దగ్గర ఆడవలసిన అవసరం లేదు, మిమ్మల్ని కాపాడే ప్రసక్తి లేదని దేవుడు కఠినంగా మాట్లాడారు, చాలా కఠినంగా చెప్పారు మాట. కానీ ఎప్పుడైతే వాళ్ళకు మాట అన్నారో మేము పాపము చేశాము, ఇక మీదట ఏమంటున్నారు కదా, నీ దృష్టికి ఏంటండి ఏది అనుకూలమో అది మాత్రమే మాకు చేయము అని అడుగుతున్నారు. ఆ మాట దేవుడికి నచ్చి దేవుడు ఏమన్నారు చూడండి, దయచేసి నేడు మమ్మల్ని రక్షించమని చెప్పి ఎవరైనా సేవించుకోవాలని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను. చూడండి, ఆ మాట అన్నప్పుడు దేవుడు ఏమన్నారు? ఆయన ఆత్మ సహింపలేదు. ఎంత మంచి దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు. ఎంత కఠినంగా ఉన్నా వాళ్ళొక మాట అన్నారు, మనసు మార్చుకొని ఏమన్నారు? నీకు చిత్తము ఏదైతే ఉన్నదో అది చెయ్యము అనే మాట మాట్లాడిన తర్వాత దేవుడు ఏమైపోయారు? ఆయన మనసు కరిగిపోయింది, ఆయన మనసు సంతోషంతో నిండిపోయింది. బాధపడడం మొదలు పెట్టారు వాళ్ళు. మళ్ళీ ఇజ్రాయెల్ని ఏం చేశారు? ఆ ఒక్క మాటతో వాళ్ళని కాపాడారు దేవుడు. ఆయన అంత కఠినంగా ఉన్న దేవుడు, అంత ఉద్రేకతో ఉన్న దేవుడు, నేను ఎవరు, నిన్ను నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నీ దేవతలు నువ్వే అడుక్కో, నీ దేవతలు నువ్వే వేడుకో, కాపాడమని చెప్పుకోవాలి దేవుడు. వాళ్ళన్న ఒక్క మాట పశ్చాత్తాపంతో నీ చిత్తం ఏదైతే నీకు అనిపిస్తుందో, నీకు ఏది మంచి అనిపిస్తుందో అది చేయము మా జీవితంలో అన్న మాట అన్న తర్వాత ఏమైపోయారు? దేవుడు కరిగిపోయి వాళ్ళ తర్వాత చదివితే మీరు వాళ్ళు కాపాడి రక్షించినట్టు మనకి చూస్తారు. మీ తర్వాత ఇంగ్లీష్లో ఏమన్నారు? వీ హ్యావ్ సిన్డ్ అని మొదలుపెట్టారు దేవుడికి. డూ వాట్ ఎవర్ యూ లైక్ బట్ ప్లీజ్ సేవ్ us. నీ చిత్తం ఏదైతే ఉందో, తెలుగులో అయితే నీ చిత్తము నీకు ఏది అనుకూలమో అది చేయము అని చెప్పారు ఆ ప్రజలు. ఆ మాటకి దేవుడు కరిగిపోయారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు, మనం ఎంత పాపం చేసినా దేవుడు ఒక మాట ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన దగ్గర నుంచి. ఏంటన్నమాట? నీకేది అనుకూలమో నా జీవితంలో అదే చేయము, కానీ నన్ను కాపాడము అని మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తారు? ఆయన కరిగిపోయే మనసు అయింది. ఆయన కఠినంగా ఉన్నా సరే మనసులో ఏముంది? ప్రేమ ఉంది మన పట్ల. ఎంత కఠినంగా ఉన్నా, మనం ఎంత పాపం చేసినా దేవుడు ఏం చేస్తారు? కరిగిపోయే ప్రేమ ఉన్న మనసు దేవుడు. సో అటువంటి ప్రేమ ఉన్న దేవుడిని మనం ఎంత ప్రేమించాలి? మనం అనుకుంటాం దేవుడి దృష్టి నా దృష్టిని పట్ల ఉంచడానికి మనం ప్రారంభించింది. దేవుడు ఏం చేస్తున్నారు? ఆయన దృష్టి మన పట్ల కంటిన్యూస్గా ఉందన్న విషయం మనం మర్చిపోతున్నాం. మనం వెళ్ళవలసిన అవసరం లేదు, ఆయన దృష్టి ఉంది. మనం కేవలం ఆయన దృష్టిలో తిరిగితే చాలండి. ఏం చేస్తారు దేవుడు? మనం వాడుకుంటారు, మనం కాపాడుతారు, రక్షిస్తారు. అన్నిటికీ దేవుడు నాకు ఏమంటున్నారు? అన్ని దేవతలు కాదు అడగొచ్చు కదా, నా దగ్గర ఎందుకు వచ్చు? మరి ఎన్నోసార్లు అన్ని దేవతలను కష్టాల నుంచి నేను కాపాడినప్పుడు నువ్వు ఎందుకు మర్చిపోయావు అని దేవుడు అడుగుతున్నారు. ఎలా మర్చిపోతావు? ఎందుకు మర్చిపోయావు? అదే ప్రశ్న మనకి వేస్తున్నారు దేవుడు రోజు. ఎందుకు నువ్వు దేవుడు మర్చిపోతున్నావు కష్టం వచ్చినప్పుడు? ఎందుకు దేవుడు పక్కన పెట్టేస్తున్నావు కష్టం వచ్చినప్పుడు? నేను కాపాడుతానని నీకు తెలుసు కదా, ఎందుకు వదిలేసావు? నువ్వు ఎందుకు విసర్జించావు? ఎందుకు నా సేవను నువ్వు ఆపేసావు? ఎందుకు విసర్జించావు? ఎందుకు నన్ను వదిలేసావు? ఎందుకు అన్ని దేవతల దగ్గరికి, అన్ని శక్తుల దగ్గరికి వెళ్ళావు నన్ను వదిలేసి? సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కష్టం వచ్చినప్పుడు చివరు నా దగ్గర రావడం ఎందుకు అని అడుగుతున్నాడు దేవుడు. ఎందుకు చివరు నా దగ్గర రావడం? మరి నేనున్నానని తెలుసు, నేను అన్నిటికంటే నేనే గ్రేట్ అని తెలుసు. చివరికి అల్టిమేట్గా మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి ఎవరు ఏ దిక్కు లేకపోతే దేవుని దగ్గర కదా వస్తాం, వేరే దిక్కు లేదు కదా. మరి ముందే రావచ్చు కదా. అది
చివరిలో రావడం ఎందుకు అని దేవుడు ప్రశ్న వేస్తున్నారు. ఎందుకు వాళ్ళు ఏం చేస్తారు, అక్కడికే వెళ్ళు, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు, మేము తప్పు చేస్తాం, మాకు క్షమించండి అని మొదలుపెట్టుకొని నీకు ఏది మేలో నీకు ఏది మంచో అదే చేయము దేవా, ప్లీజ్ మా లైఫ్లో మనం కాపాడని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మనసు కరిగిపోయి తిరిగి మళ్ళీ అంగీకరించి తిరిగి కాపాడినట్టు మనకు తెలుస్తుంది. సో దేవుడు అంత ప్రేమ కలిగిన దేవుడు అంటే మన దేవుడు. అటువంటి దేవుడు మనం బాధపడకూడదు, అటువంటి దేవుడు మనం ఇబ్బంది పడకూడదు. ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని మొదలుపెట్టుకోవాలి. దేవుని వదిలేసి ఇంకేది చేయకూడదని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అటువంటి ప్రేమ కావాలి దేవుడికి మన వైపు నుంచి. మరి అంత ప్రేమ చూపించిన దేవుడు ఎంత ప్రేమ చూపించారు దేవుడు అడిగితే ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ చూపించారు? ప్రాణం పెట్టినంత ప్రేమ. ఎవరు పెడతారు మీ గురించి ప్రాణం? అడగండి ఎవరిని, ఎవరైనా ఉన్నారా మీ గురించి ప్రాణం పెట్టిన వాళ్ళు? ఎవరు? ఒకే ఒకరు పెట్టారు నీ గురించి మన గురించి, ఎవరు? దేవుడు. మన అంత ప్రాణం పెట్టిన దేవుడు అడుగుతున్నారు, నేను కాపాడుతాను రా నా దగ్గర ఉండంటే మనం ఎందుకు ఉండలేకపోతున్నాం మనం అర్థం కావాలి. నేను నడిపిస్తాను రా అంటే ఎందుకు ఉండలేకపోతున్నాం అర్థం కావట్లేదు. మన అనవలసిన మాట ఒక్కటే, ఏంటా మాట? నీకు ఏది మేలో అదే చేయము దేవా అని ఒక్క మాట అంటే చాలంట. మనసు కఠిన మనసు కరిగిపోయి వాళ్ళు మళ్ళీ కాపాడిస్తారంట దేవుడు. చూడండి అంత ప్రేమ కలిగిన. మన మాట మనం చెప్పగలుగుతున్నాం. అలా చెప్పగలిగితే దేవుడు ఖచ్చితంగా కాపాడతారు, ఖచ్చితంగా నడిపిస్తారు, సంతోషాన్ని ఇస్తారు అని దేవుడు మాట్లాడుతున్నారు. బైబిల్ చూసినట్లయితే యెషయా రాసిన గ్రంథం యెషయా 43 1-2 వచ్చిన యెషయా రాసిన గ్రంథం 43 వచ్చాము. అయితే యాకోబు తయారు చేసింది ఎవరంట? యెహోవా. ఇశ్రాయేలు నిర్మించిన వాడు ఎలా సెలవిస్తున్నాడు? మనం సృష్టించిన వారు దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నారు. ఏంటన్నమాట? నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. పేరు పెట్టి ఎప్పుడంటే మనం పుట్టక ముందే మన పేరేంటో తెలుసండి దేవునికి. పేరు పెట్టి మనల్ని పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత సెకండ్ వర్స్, నీవు జలములలో దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదిలో వెళ్ళినప్పుడు అవి నీ మీద పొంగి పారవు, నీ అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవా నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు సో దేవుడు మాట్లాడుతున్నారు, పేరు పెట్టి పిలుస్తాను, పేరు పెట్టి పిలిచి రక్షిస్తానన్న దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. నువ్వు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతున్నారు. మనందరూ ఎవరు అంట? దేవుని సొత్తు. ఎందుకంటే పేరు పెట్టి పిలిచిన దేవుడు. పేరు పెట్టి ఎవరిని పిలిచారండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరిని పిలిచారు పేరు పెట్టి? పేతురు. ఇంకా యేసుక్రీస్తు సేవ చేస్తున్నప్పుడు వెతికి మరి పేరు పెట్టి పిలిచి రక్షించారు యేసుక్రీస్తు. ఎవరు? ఆయన అనుకోలేదు ఆయన పిలుస్తారని. కానీ మనం అనుకుంటాం దేవుడు మనం వెతుక్కుంటూ వెళ్ళాలని. కానీ అంతకంటే ముందు దేవుడు ఏం చేస్తున్నారు, మనం ఎప్పుడు చూస్తామని వెతుకుతూ వెయిట్ చేస్తున్నారు దేవుడు. కాదు, ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారంట. ఆ వ్యక్తి గురించి, పాపాత్ముడి గురించి, ఒక పాపం చేసిన ఒక భయంకరమైన పాపి గురించి యేసుక్రీస్తు నడుచుకుంటూ వెతుక్కుంటూ వచ్చి పేరు పెట్టి పిలిచి నువ్వు నా సొత్తు రా అని చెప్పి మార్చారు. కాదు, యేసుక్రీస్తు అప్పుడు లేరు కదా. యేసుక్రీస్తు ఉన్నప్పుడు, ఆయన పరిచర్య చేసినప్పుడే ఒక పాపిని ఆయనే పేరు పెట్టి పిలిచి రక్షించారు. మనం అనుకుంటాం మనకు తెలియదు, మనం వెతుకుతున్నామేమో, దేవుడికి మనకు తెలియదు అంటే. దేవుడికి మన పేరు పెట్టి ప్రతిదీ తెలుసంట, మన పేరు తెలుసంట. నా సొత్తుని మాట్లాడుతున్నారు. ఎవరంట వ్యక్తి? ఒక పాపని ఇలా పైకి చూసి కింద దిగాను, పేరు పెట్టి పిలిచారు దేవుడు పాపని. ఇది మాట్లాడుతున్నారు యెషయాలో కూడా. నేను నిన్ను పేరు పెట్టి పిలిచున్నాను, నువ్వు నా సొత్తు అని మాట్లాడుతున్నారు. సో ఆయన వెతుకుతున్నారు మన గురించి. అక్కడ మనం చూస్తే జక్కయ్య దేవుడిని వెతుకుతున్నాడు. మనం అక్కడ చూస్తే ఏమనిపిస్తుంది మనకి? జక్కయ్యకి ఏమనిపించింది? దేవుడిని చూడాలి, యేసుక్రీస్తు ఎవరో చూడాలని ఏం చేశాడు? చెట్టెక్కి చూద్దామని ప్రయత్నించి. కానీ అక్కడ నిజానికి జక్కయ్య దేవుడిని ఎదుగుతున్నాడు, దేవుడు జక్కయ్యని ఎదుగుతున్నాడు. అదే
జక్కయ్య ఎవరికో దేవుడు, జక్కయ్యకి దేవుడు తెలుసో తెలియదు కూడా తెలియదు, ఎవరో ఫస్ట్ టైం చూడడం. యేసుక్రీస్తు కూడా ఫస్ట్ టైమే, కానీ అక్కడ వెతుకుతుంది ఎవరు నిజానికి? యేసుక్రీస్తు జక్కయ్యని వెతుక్కుంటూ వచ్చారు, ఎందుకంటే ఆయన పేరు జక్కయ్య అని ఎవరికీ తెలియదు. అందుకే దేవుడు విషయంలో మాట్లాడుతుంది గ్రంథంలో, నీ పేరు నాకు తెలుసు, నీ పేరు పెట్టి పిలుచున్నాను, నువ్వు నా సొత్తు అని మాట్లాడుతున్నావు. సో ఆ విధంగా బైబిల్ చూడండి ఒకసారి, లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి. లూక్ 19:1. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు ఏసు ఎవరు అని. సో ఆయన ఏం చేస్తున్నాడు? జక్కయ్య ఏసు ఎవరు అని ఆయన చూడడానికి ప్రయత్నిస్తున్నాడు. సో ఆయన మనం చదువుతుంటే ఏమనిపిస్తుంది? జక్కయ్య దేవుడు చూడడానికి, దేవుని వెతకడానికి, దేవుని చూడడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టు మనకు అక్కడ బైబిల్లో అనిపిస్తుంది. దేవుని వెతకడానికి ఏం చేశాడంట? పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానే ఉండెను, గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూసుటకు. ఏ చెట్టు అంట? సైకోమార్. మరి మేడి చెట్టు. మరి ఆ చెట్టు ఉంటుంది ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఉంటదండి. ఆ చెట్టు ఎక్కినంట, మేడి చెట్టు. సో ఆ చెట్టు ఎక్కి ఏం చేస్తున్నాడు? యేసుని చూద్దామని ఆతృతతో వెయిట్ చేస్తున్నాడు. ఎవరు? జక్కయ్య. సో ఇక్కడ మనం చదివినంత మనకేమనిపిస్తుంది? జక్కయ్య దేవుని చూద్దామని ఆతృత పడుతున్నాడని మనకు తెలుస్తుంది మనం చదివిన దాన్ని బట్టి. కానీ అక్కడ ఏం జరిగింది చూడండి నిజానికి. యేసు ఆ చోటకు వచ్చినప్పుడు ఎవరెవరు చూసారండి? జక్కయ్య కింద చూడడం కాదు, యేసే కన్నులెత్తి ప్రత్యేకంగా ఒక్కడి గురించి చూసి ఏమంటున్నారు చూడండి, పేరు పెట్టి పిలిచిన దేవుడు. ఈరోజు దేవుడికి మనందరి పేరు దేవుడు తెలుసు అంట. ఇంకా బైబిల్ చదువుతాం విషయాలు ఏమంటున్నారు? ఈ ప్రతి నామము నాకు తెలుసు అని మాట్లాడుతున్నారు, ఎందుకంటే మనం ఆయన సొత్తు అంట. సో పేరు పెట్టి పిలిచిన దేవుడు. ఈరోజు మనం అందరూ కూర్చున్నామంటే ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచారు, పేరు పెట్టి ఆయన ఏర్పరచుకున్నారు దేవుడు. సో జక్కయ్యని ఇలా పైకి చూసి ఏమంటున్నారు? జక్కయ్య రేపు రా అన్నారు. ఇంటికి జక్కయ్య నేను చూసానులే, నువ్వు రేపు నన్ను వచ్చి కలుగు, అక్కడ ఉంటాను పలాని చూడలు అన్నారా? నో. ఏమన్నారు? త్వరగా, వెంటనే, ఇమీడియట్. దేవుడు పిలిస్తే మనం దేవుడు పిలుపు ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుంది దేవుడి పిలుపు? రేపు రమ్మని పిలవరు దేవుడు, ఇప్పుడే రా నా దగ్గరికి పిలుస్తారు. ఒకవేళ పిలిస్తే దేవుడు నన్ను పిలిచాడని అనుకుంటే అది రేపు కాదు, ఒక సంవత్సరం తర్వాత కాదు, 2 సంవత్సరాల తర్వాత కాదు, టైం వచ్చినప్పుడు కాదు. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు? పిలుస్తారు. ఆయన పిలవాలంటే జక్కయ్య ఏం చేశాడు? ఎక్కడ ఆయన ఆతృత ఉందా కదా? జక్కయ్య ఆతృత ఉందా లేదా? కనిపించాడు. చూడాలని ఆశ ఉండాలండి ఫస్ట్. ఆయన ఆశ ఉంది కాబట్టే చెట్టు ఎక్కి నిల్చున్నాడు. మరి ఆశ లేకపోతే దేవునికి తెలుసు మనకు ఆశ ఉంటుందో లేదో. యేసుక్రీస్తు తెలుసు ఒక వ్యక్తి ఉంటాడు, జక్కయ్య చెట్టు ఎక్కి ఉంటాడని తెలుసు, పేరు కూడా తెలుసు. మరి ఆశ కనిపించాలి దేవునికి. అప్పుడే దేవుడు ఏం చేస్తారు? నీ వైపు చూస్తారు, చూసి పేరు పెట్టి పిలుస్తారు. చాలు, ఆ మాత్రం జరిగితే చాలు, దేవుడు మనల్ని నడిపించినట్టే, ట్రాక్ ఎక్కించినట్టే మనం. సో ఆయన పేరు పెట్టి మనం పిలవాలి అంటే మన ఆతృత కనిపించాలి, మన ఎంతూసియాజం కనిపించాలి, ఆసక్తి కనిపించాలి, ప్రేమ కనిపించాలి. మనం చూడాలి అనే ఆతృతతో మనం బతుకుతూ ఉండాలి, నడుస్తూ ఉండాలి లైఫ్లో. అప్పుడు దేవుడు ఏం చేస్తారంట? సో నిజానికి అక్కడ జక్కయ్య చూడాలని ప్రయత్నించిన, అక్కడ చూసింది ఎవరు? వెతుక్కుంటూ ఆ ఊరికి, ఆ ప్రాంతానికి, ఆ మార్గంలో, ఆ చెట్టు పక్క నుంచి నడిచింది ఎవరు? యేసుక్రీస్తు అండి. మనం చిన్న ఛాన్స్ ఇస్తే చాలు దేవునికి, ఆయన మన దగ్గరికి రావాలనే ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా వస్తారు, చూస్తారు, తీసుకెళ్తారు, పిలుస్తారు, కాపాడుతారు. సో మనం ఉండే ఎక్కడ ఉన్నామో ఆతృత కలిగి ఆయనకు తెలుసు, ఆయన ఖచ్చితంగా వస్తారు. సో మనం ఒక 1% ఇస్తే ఆయన 100% ఆయన
మిగతా 99% ఆయన చేస్తారు, ఒక 1%. అందుకే ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలంట దేవుడు. ఆవగించి ఎంతండి ఆ కొండ దగ్గర లెక్కే రాదు. ఆ కొండనే నడిపేస్తాను, పక్క జరిపేస్తానని చెప్పిన దేవుడు 1% మనం ప్రేమ చూపిస్తే, 1% మనం ఆతృత చూపిస్తే, 1% ఎంతూజియాజం చూపిస్తే ఆయన మొత్తం 99% ఆయన చూసుకుంటారు. నేను ఎలాగ ప్రేమించాలో, ఎలా కాపాడాలో, అది అక్కడ కనిపిస్తుంది నాకు. ఇప్పుడు జక్కయ్యని ఏమంటున్నారు? ప్రేమగా పిలిచారు, చూశారు. చూసే దేవుడు అండి ఆయన, మనల్ని చూసే దేవుడు. మనం చూసిన 1% చూస్తే ఆయన 99% మనం ఎత్తుక్కుంటూ వచ్చే దేవుడు. రెండోది ఏమంటున్నారు? జక్కయ్యని పేరు పెట్టి పిలిచి త్వరగా రమ్మంటున్నారు. ఆయన పిలిస్తే మనం వెంటనే వెళ్ళాలి. మనం యేసుక్రీస్తు శిష్యులను ఎంచుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు పిలిచారు, యాకోబు నువ్వు రా అంటే వెంటనే ఏం చేశారు వాళ్ళు? వెంటనే వచ్చారు అన్ని వదిలేసి. పేతురు వెంటనే వచ్చాడు అన్ని వదిలేసి. కానీ తర్వాత కొంతమంది యేసుక్రీస్తుని పిలిచాడు, నువ్వు రా నన్ను వెంబడించండి. ఏమన్నారు? నేను ఒకసారి ఇంటికి వెళ్ళి నేను పాతేసి వస్తాను, అది చెప్పేసి వస్తాను అన్నాడు. చూడండి, దేవుని పిలుపు ఎప్పుడు కూడా అది నచ్చలేదు దేవునికి. యేసుక్రీస్తు ఏమన్నారు? మృతులు అంటే వెళ్ళెదురు అన్నారు దేవుడు. దేవునికి కావాల్సిందండి పిలిచిన వెంటనే రావడం కావాలి. అందుకే జక్కయ్యని కూడా ఏమని పిలిచారు? త్వరగా రమ్మన్నారు. నువ్వు రా అనలేదు, నేను ఇక్కడ ఉంటాను, కొంచెం బిజీగా ఉన్నాను, రేపు ఉదయం అక్కడ కలవనలేదు దేవుడు. నువ్వు త్వరగా రావాలి. రక్షణ అనేది త్వరగా వెంటనే మనం పొందుకోవాలి, వెంటనే వెంబడించాలి. టైం ఇవ్వడానికి అక్కడ లేదు. ఎందుకంటే టైం లేట్ అయితే ప్రమాదం రావచ్చు, మారు మనసు రాకపోవచ్చు, నశించిపోవచ్చు. సో త్వరగా రమ్మని చెప్పి ఏం చేశారు దేవుడు? నేడు నేను మీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా త్వరగా దిగి సంతోషంతో ఆయనకి ఎందుకు సంతోషం వచ్చింది? ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు గురించి సంతోషించాడు దేవుడు చూడగానే. ఆయనలో ఎదురు చూపు లేదనుకోండి, దేవుడు చూసిన ఆసక్తి ఆతృత ఉండలేకపోవచ్చు, ఆ సంతోషం ఆయనకి దొరకకపోవచ్చు. ఎందుకంత సంతోషం దొరికింది జక్కయ్యకి? ఆయన ఆతృత ఉంది కాబట్టి, ఎంతో కొంత 1% ఉంది కాబట్టి. సో మన ఆతృత కొంతైనా దేవుని పట్ల చూపిస్తే, ఒక ఆవగించంతా చూపిస్తే ఆయన 99% చూపిస్తారు. మనకు అది ఏమిస్తుందంటే ఆయన చూసినప్పుడు సంతోషం వస్తుంది. జక్కయ్యకి ఏ విధంగా సంతోషం వచ్చిందో గొప్ప సంతోషం దేవుడు మనకి ఇస్తారు. గొప్ప సంతోషం మనకు కలుగుతుంది దేవుడు. సో దేవుడు జక్కయ్య అని పిలిచారు, ఒక్క పేరు పెట్టి పిలిచారు దేవుడు. అంటే ఇండివిజువల్ రక్షణ అనేది ఎవరు అంతే అనగానే ఎవరికి వాళ్ళకి సంబంధించింది ఇండివిజువల్ రక్షణ. గుంపులుగా పిలవరు. కుటుంబంలో అందరూ రక్షింపబడినా ఒక్కొక్కరినే పిలుస్తారు దేవుడు. ఎవరితో ఇండివిజువల్గా దేవుడు మాట్లాడతారు. దేని బట్టి మాట్లాడతారు? ఆసక్తి బట్టి మాట్లాడతారండి. ఆసక్తి. ఊళ్ళో చాలా మంది ఉన్నారు, కానీ జక్కయ్య కొన్ని ఆసక్తి వాళ్ళకి చూపించలేదేమో. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూస్తాం బైబిల్లో. పక్షరోగంతో మంచం మీద పడున్నాడంట ఒక వ్యక్తి. జాగ్రత్తగా చెప్పారు. వాళ్ళు ఏం చేస్తారు? పైన పెంకుల నుంచి కింద దించుతారు. దేవుడు అప్పుడు చూసింది ఏంటి? ఆసక్తి. మన ఆసక్తి దేవుడు మనల్ని మన వైపు చూసేలా చేస్తుంది. ఆసక్తి లేకపోతే దేవుడు మనల్ని చూడరు. మనం 1% చిన్న ఆవుగింజంత చూపించినా చాలంటే విశ్వాసం మన కొరకు ఆయన కొండనే నడిపేస్తానంటున్నారు పక్కకి. మనం చిన్న ఆసక్తి చూపిస్తే చాలు 1%, 99% ఆయన చూపిస్తారు ఆసక్తి. ఇక్కడ జక్కయ్య చూపించినట్టుగా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ బైబిల్లో చూసినట్టుగా. సో రక్షణ అనేది ఇండివిజువల్గా మనం చూపించే ఆసక్తి బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి రక్షింపబడలేదు, మనకు తెలిసిన వాళ్ళే, మన బంధువులే సరిగ్గా లేరు అని బాధపడవలసిన అవసరం. ఎందుకంటే ఒకటి రక్షణ అదే మనం ప్రార్థన చేయడం వరకే. కానీ మన రక్షణ మనం ఆసక్తి చూపిస్తే దేవుడు మనం నడిపిస్తాం. జక్కయ్యని దేవుడు పేరు పెట్టి పిలిచారు. రక్షణ అనేది ఇండివిజువల్, ఒక పరిస్థితికి సంబంధించింది. ఆసక్తితో కూడుకున్నది రక్షణ అనేది. దేవుడు మనల్ని వెతుక్కుంటూ వస్తున్నారు అనే విషయం తెలుసుకోవాలి. మనమే చూస్తే చాలు, దేవుడు మిగతా 99% దేవుడే మనల్ని తీసుకొచ్చి నడిపిస్తారు. ఏం చేయాలో చెప్తారు. ఏం చెప్పారు జక్కయ్యకి? నేను మీ ఇంటికి వస్తానని చెప్పారు. మార్గం దేవుడే చూపించారు. అన్ని రెడీ చేసుకుని నేను వస్తాను మీ ఇంటికి. అంతవరకు జక్కయ్యకి ఏం చేయాలో కూడా తెలియదు. ఇంటికి వస్తారని తెలియదు, ఇంట్లో ఉండాలని తెలియదు. సో ప్లానింగ్ లేని జక్కయ్యకి ఒక ప్లాన్, ఒక ఫ్యూచర్ చూపించింది ఏంటి? ఆయన ఆసక్తి, కొంత ఆయన ఆసక్తి, మిగతాది దేవుడు మార్గం చూపించిన విధానం. ఇందాక యేసుక్రీస్తు దేవుడు ఏం చెప్పారు? నీ చిత్తం ఏదైతే నీ ఏది మంచో అది చేయమని ప్రజలు అన్నారు. సో మనకి ఏది మంచో యేసుక్రీస్తు తెలుసు.
ఎవరింటికి రావాలో యేసుక్రీస్తు తెలుసు, నీ మార్గం ఏంటో యేసుక్రీస్తు తెలుసు, నువ్వు ఏ మార్గంలో వెళ్తే సంతోషిస్తావో యేసుక్రీస్తు తెలుసు. అందుకే జక్కయ్య సంతోషంతో గెంతులేసి ఏం చేశాడు, తన విగ్రహారాధన ఎంత అయితే ప్రేమిస్తున్నాడో దేవుని కంటే ఎక్కువ విగ్రహమైన ఆ డబ్బుని ఏం చేశాడు, వదిలేశాడు. ఆ ప్రజలు కూడా అదే మొదలుపెట్టారు, నువ్వు వదిలేస్తున్న విగ్రహారాధన. జక్కయ్య కూడా ఏం చేశాడు, తన జీవితంలో విగ్రహారాధన విగ్రహమైన డబ్బుని వదిలేసి సంతోషంతో పనిచేస్తానంటే అందరూ జక్కేసిన ఏమన్నారు, ఈడి పెద్ద పాపి, ఈడింటికి దేవుడు అలవేయటం దూషించారు. కానీ మారు మనసు పొందాడు. దేవునికి కావాల్సిందంటే పక్కన దూషణ మాటలు కాదు, కానీ నేను ఇండివిజువల్ రక్షణ దేవుని కావాలి. అది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో అటువంటి ప్రేమ కలిగిన దేవుడు, మనం చూసే దేవుడు, ప్రేమించే దేవుడు. ఆ ప్రేమను రుచి చూడాలంటే మనం ఏం చేయాలి, కొంత ఆసక్తి అయినా కలిగి ఉండాలండి దేవుని పట్ల. అప్పుడే రుచి చూడగలం ఆయన ప్రేమని. లేదంటే ఆయన ప్రేమని, ఆయన నడిపింపుని, ఆయన మార్గమని, ఆయన అన్ని సమకూర్చే విధానం మనం రుచి చూడలేం ఆసక్తి లేకపోతే. అదే దేవుడు మాట్లాడుతున్నారు. ఆసక్తి ఉంటే పేరు పెట్టి పిలిచే దేవుడు, నువ్వు నా సొత్తు అని మాట్లాడుతున్నాను, నీ పేరు నా ముందే తెలుసని దేవుడు వాక్యంలో దేవుడు మనం సెలవిస్తున్నారు. సో అటువంటి ఆసక్తి కలిగి జీవించే విశ్వాసులుగా మనం ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేక విషయాలు మేము తెలుసుకోవడానికి, మేము గ్రహించడానికి, ఆలోచించడానికి మాకు విషయాలు తెలియజేసే తండ్రి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని బట్టి మా అందరితో మాట్లాడే తండ్రి వందనాలు చెల్లించుకుంటున్నాం. నడిపించి బలపరిచి మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన నిర్వహించినాం తండ్రి. ఆమేన్. పాట పాడకుండా దేవుని మనకు ఆనందిస్తాం. కానుకలను ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకున్నాం. ఈ కానుకలు ఎవరైతే వేశారో ప్రతి ఒక్కరిని హస్తాను ఆ కుటుంబాన్ని దీవించి బలపరిచిన కానుకలు మీకు ఒక వాడబడడానికి కృపను చూపించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇంత కార్యక్రమం కూడా మీరే ఉండి మహిమ ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన నిర్వహించినాం తండ్రి. ఆమేన్. వచ్చిన ఆధారం అందరూ కూడా రావాల్సిందిగా మనం చేసుకుంటాం. 9 గంటలకు ఆరాధన ఉంటుంది, అందరూ రావాల్సిందిగా మనం చేసుకుంటాం. ఇప్పుడు చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం ఆరాధన ముగించుకుంటాం. ఇద్దరు కలుసుకుంటే చివరి ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో కుటుంబాల కొరకు సమయంలో ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రార్థన ఆలకించి జవాబిస్తారని నమ్ముతున్నాం తండ్రి.
ప్రత్యేకంగా అయితే మరి అంకుల్ గారు మధ్యలో ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా దీవించండి, బలపరచండి తండ్రి. చేస్తున్న సువార్త నిమిత్తం అలాగే ప్రతి విషయంలో ఆరోగ్యం నుంచి తోడుగుండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి జ్యోతి ప్రార్థన చేస్తున్నాం, ప్రజలను ప్రార్థన చేస్తున్నాం, దీన్ని కూడా బలపరచండి, ఆరోగ్యం దయచేయండి, దీవించండి, చేసే ప్రతి పని బ్రష్ చేసి నడిపించండి. అలాగే పిల్లలు కూడా ప్రార్థన చేస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి, శక్తిని దయచేయండి, మంచి నాలెడ్జ్ దయచేసి మీరు అదగాన్ని కూడా చూపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రకాశం ప్రార్థన చేస్తున్నాం, తను కూడా జ్ఞాన శక్తిని దయచేయండి, చేస్తున్న ప్రొఫెషన్లో అలాగే దేవుని సువార్త నిమిత్తం మీరు వాడుకొని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఆయన ప్రార్థన చేస్తున్నాం, కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం, తోడు నడిపించండి, ప్రతి విషయంలో బలపరచండి. ఆయన బంధువులందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీరు తోడుకునండి, ప్రతి విషయంలో ప్రతి పనులు తోడుకు నడిపించమని అడుగుతున్నాం. ప్రార్థన చేస్తున్నాం, సూర్యతండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, దీన్ని కూడా దీవించండి, బలపరచండి, ఆరోగ్యం శక్తిని దయచేయండి, ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరే నడిపించి బలపరిచి మీరే మహిమదంతా పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. దోస్తులందరూ ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం తండ్రి, దీన్ని కూడా దీవించండి, బలపరచండి, బలంగా వాడుకోండి, చిత్తకారం నడిపించి మీరే మహిమదంతా పొందుకోమని అడుగుతున్నాం. ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరికి ఆరోగ్యం దయచేయండి, వృద్ధాప్యంలో మీరు తోడుకున్నాడు, ప్రతి విషయంలో బంధువులందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీరు ప్రతి ఒక్కరితో ఉన్నది ఆరోగ్యం దయచేయండి, నడిపించండి, మీరే మహిమదంతా పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. కింద ఫ్యామిలీస్ ప్రార్థన చేస్తున్నాం, తోడుకున్నాడు, ప్రతి ఒక్కరితో నడిపించి బలపరచండి. ఏ బస్సులో ప్రార్థన చేస్తున్నాం, మీరే ఇక మనసుతో హృదయంతో నన్ను మహిమపరిచే బిడ్డలుగా ఘనపరిచే బిడ్డలుగా నడిపించండి, మీరే మహిమదంతా పొందుకోండి. పెళ్లి చుట్టూ మీరు ఎక్కడ చోటు భద్రపరచండి తండ్రి, హోలీ స్పిరిట్తో నింపమని అడుగుతున్నాం తండ్రి. అనేక సంఘాలు ప్రార్థన చేస్తున్నాం, మీరే దర్శించండి, మీరే బలపరచండి, మీ చిత్తం ప్రకారం నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఆయన నామాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ప్రార్థన చేయడానికి ఆయన నడిపిస్తున్నాం తండ్రి, వందనాలు చెల్లించుకున్నాను, ఆరోగ్యం దయచేయండి, ఇంకా బలపరచండి, ప్రతి విషయంలో ప్రతి పనులు మీరు నడిపించి తోడుగా ఉండి ఆరోగ్యం దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి తమను ప్రార్థన చేస్తున్నాం, ఆరోగ్యం శక్తిని దయచేయండి, ఉచితం ప్రకారం నడిపించి మీరే మహిమదంతా పొందుకోమని అడుగుతున్నాం. నాతో మీరు జ్ఞాన శక్తిని దయచేయండి, ఉచితం ప్రకారం నడిపించండి తండ్రి. ప్రతి బంధకాన్ని చూపించి ఒక బలంగా వాడుకోవడానికి మీ కృపను చూపించమని సంతోషం సమాధానం దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి మరి ప్రత్యేకంగా మదర్స్ డే సందర్భంగా తండ్రి మాకు ఇచ్చిన తండ్రి మదర్స్ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అమ్మ పెట్టాలని నాటిని బట్టి వజ్రవాటిని బట్టి సుజీతాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గురు కూడా ఆరోగ్యం దయచేయండి, బలపరచండి తండ్రి. మరి ఇంకా ప్రార్థన పరంగా తండ్రి మదర్ కొరకు ప్రార్థన చేసి అంటే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసి అనేక సేవలు చేస్తున్నాం తండ్రి. ప్రతి విషయంలో మరి ముగ్గురు కూడా దీవించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యం దయచేయండి, కాపుదల దయచేయండి, మీ రక్షణ మీ యొక్క హస్తంతో నడిపించి మీ రక్షణ కాపుదల దయచేసి ముగ్గురిని కూడా బలపరిచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మదర్ కొరకు ప్రార్థన చేసి తండ్రి వడ్డులుగా ఇంకా బలపరిచి ఇంకా ప్రార్థన చేయడానికి వాళ్ళ కాపుదల మాకు అవసరం కాబట్టి ప్రార్థన మాకు అవసరం కాబట్టి మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. దీవించండి, బలపరచండి. అలాగే తండ్రి మరి ఎలక్షన్స్ జరుగుతుండగా మరి ఇంతకాలం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఎవరైతే నాయకుడు తండ్రి మాకు నడిపించడానికి మీ సువార్తకి అలాగనే అడ్డు రాకుండా శాంతి సమాధానంతో ఎవరైతే పాలించగలరో ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మీరే ఎన్నుకోమని అడుగుతున్నాం తండ్రి. మరి మీరే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేసి ఎవరు పోయాలో మీరే మాకు తెలియజేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో ఆర్థిక సమస్యలు ఉన్నారో అనారోగ్య సమస్యలు ఉన్నారో హాస్పిటల్ ఇబ్బంది పడుతున్నారో తండ్రి తిండి లేని వారు ఉన్నారు, ఇల్లు లేని వారు ఉన్నారు, అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని మనం తెలుసుకొని మీరు నిజంగా దేవుడు తెలుసుకొని సంతోషం సమాధానంతో జీవించడానికి ఒక చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఇంకెవరైతే తండ్రి మర్చిపోయిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చూపండి, మీరు దర్శించి బలపరచండి. అలా వచ్చే వారిని సభ్యులను చేరేంత వరకు మీ రక్షణ కాపుదల అందరికీ వచ్చి నడిపించి మీరే మహిమ ఘనత పొందుతామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన కూర్చున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు తండ్రి. మా పరిశుద్ధ భక్తులను కాక రాజు వచ్చిన కాక
సభకు మన నడుగుతున్నట్టు భూమి మాకు కావాల్సిన అందిన ఆహారం దయచి దానికి నిక్షించే ప్రకారం మనం క్షమించి అమోషాలను దగ్గర విష్ణు తప్పించాము ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరమైన తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అన్ని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు అందరికీ తోడైన నడిపించింది. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదముల మీద వర్షింపజేయునిచా ఆశతో నమ్మియున్నాను నీ సత్యవాక్యము ఈ మాయ కృపయిచుము దేవా బ్రహ్మార ప్రేమ వర్షాలు కృపయిచుము దేవా ఆమేన్. ప్రైజ్ లో అందరికీ షలోం. బాబు అది అక్కడ కింద తెచ్చారా అది వచ్చేది పైకి వచ్చేది నన్ను అడుగుతున్నా.